స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసవి నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1374వ కార్యక్రమం. గత 26 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. ఆరోగ్యం నుంచి అందరికీ అవగాహన కావాలి అనే ఉద్దేశంతో అందరికీ అవగాహన చేస్తున్నాం. అంతేకాకుండా ఇక వచ్చిన వాళ్ళకే కాకుండా మొత్తం అందరికీ తెలియాలని ఫేస్బుక్లో లైవ్ పెడుతున్నాము. అలాగే యూట్యూబ్లో తర్వాత నెక్స్ట్ డే యూట్యూబ్లో కూడా పెడుతున్నాము. సమరం హెల్త్ ఛానల్ అని ఉంది. సమరం హెల్త్ ఛానల్లో ఇది యూట్యూబ్లో నెక్స్ట్ డేకి వస్తుంది. అలాగే సమరం గోపరాజు అనే దాంట్లో ఫేస్బుక్లో దీన్ని లైవ్ పెడుతున్నాము. ఈ రోజున ప్రముఖ పీడియాట్రిషియన్ చిన్నపిల్లల డాక్టర్ గారు అయినటువంటి డాక్టర్ బి శ్రీదేవి గారు తల్లిపాల ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనే విషయం మీద మాట్లాడడానికి వచ్చారు. ఇది తల్లిపాల వారోత్సవం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, కేవలం భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల ప్రాధాన్యత తెలియజేయడం కోసం వారోత్సవం ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అన్నమాట. వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. అదే సందర్భంలో మరి డాక్టర్ శ్రీదేవి గారు మన దగ్గరికి వచ్చి ఈ తల్లిపాల ప్రాముఖ్యత అనే గురించి మాట్లాడుతున్నారు. తల్లిపాలు మించినవి ఇంకేం, తల్లిపాలు అమృతం. తల్లిపాలే మనకి జీవం ఇచ్చేది. అంచేత ఆ తల్లిపాల ప్రాముఖ్యత గురించి ఇప్పుడు డాక్టర్ వి శ్రీదేవి గారు మాట్లాడుతున్నారు. వారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ తెలుగు, అక్కడక్కడ ఇంగ్లీష్ పర్వాలేదు కదండి. యా, ఆగస్టు 1 నుంచి ఆగస్టు 7 వరకు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా తల్లిపాల వారోత్సవాలను జరుపుతాము. ఎందుకంటే భారతదేశంలో యాక్చువల్లీ శాస్త్రీయంగా మనందరం ట్రెడిషన్స్ ఫాలో అవుతామని అనుకుంటాము. సో తల్లిపాలు ఇవ్వడం అనేది 100% ఉండాలి. కానీ ఇప్పటికీ కూడా 50.1% మట్టుకే ఉన్నాయి. అంటే 50% పిల్లలు వాళ్ళు తల్లిపాలు తాగడం లేదు. ఎందుకు తల్లిపాల మీద జరుపుతున్నాం అని అంటే, తల్లిపాలు చాలా ముఖ్యమైనవి. అట్ ద సేమ్ టైం చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి. బేబీకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాయి, బేబీకి ఏం కావాలంటే అవే వస్తాయి. ఇలా ఎన్నో ఉన్నా కూడా తక్కువగానే ఉంటుంది. కారణం కొద్దిగా అందరిలో ఉన్న అపోహలు సగం కారణం అయితే, కావాల్సినంత సహాయం అందకపోవడం సగం కారణం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే సస్టైనబుల్ లైఫ్. అంటే చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా జీవించడానికి తల్లిపాలు చాలా అవసరం. అండ్ దీనికి ఏమేమి కావాలో వాటిని అన్నిటినీ కూడా స్ట్రెంగ్తెన్ చేద్దాం. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా జీవించడానికి బ్రెస్ట్ ఫీడింగ్ చాలా అవసరం. అండ్ ఏదైతే స్ట్రెంగ్తెన్ చేస్తుందో దాని మీదే పని చేద్దామని. అంటే ఈ ఒకరోజు ఒక కార్యక్రమం లాగా ఫస్ట్ రోజు అందరికీ అవేర్నెస్, రెండో రోజు బ్రెస్ట్ ఫీడింగ్ మూలంగా ఎందుకు స్టార్ట్ చేయాలని, మూడో రోజు తల్లిపాలు ఎలా తీయాలి, ఎలా సేఫ్గా ఉంచాలి, నాలుగో రోజు ఫ్యామిలీ సపోర్ట్, తల్లికి ఎంత అవసరమో చెప్తా. అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ కింద ఈ సంవత్సరం అయితే డివైడ్ చేసాం. యాక్చువల్లీ ఈ సంవత్సరం అయితే కనుక ఫ్యామిలీ సపోర్ట్ టు ద మదర్, దాని మీదే ఎందుకు తల్లిపాలు తాగించాలి అనే దానికి ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ స్టార్ట్. అంటే యాక్చువల్లీ తల్లిపాలు తాగించడం అనేది పుట్టిన తర్వాత స్టార్ట్ అవ్వకూడదు. మదర్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే ఆ ఆలోచనలు మనకి రావాలి. ఓకే, పుట్టిన బేబీకి మనం ఏం పాలు పడతాం, ఏం పేరు పెడతాం, ఏం కొనిపెట్టాలి, ఏం చేయించాలి, అలా ఆలోచించడానికన్నా ముందలే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని తెలిసిన కానీ తల్లిపాల గురించి అవగాహన పెంచుకోవడం చాలా ముఖ్యం. ఓన్లీ మదరే కాదు, తల్లిదండ్రులు, మదర్కి హస్బెండ్ అండ్ ఆల్సో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దాని గురించి అవగాహన బాగా పెంచుకోవాలి. అండ్ బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాము. అమ్మపాలల్లో 3 టైప్స్ ఉంటాయి. ఇనీషియల్గా వచ్చేది కొలెస్ట్రామ్ అంటాం, అంటే తెలుగులో మురుపాలు అంటారు. ఇదివరకు అయితే మురుపాలని పారబోసేసేవాళ్ళు, కానీ మురుపాలు అనేది గోల్డెన్ మిల్క్ అంటే గోల్డ్ అంటే ఎంత వాల్యుబుల్లో తెలుసు కదా మీ అందరికీ. గోల్డెన్ మిల్క్ కొలెస్ట్రామ్ వచ్చేది. తర్వాత 5 రోజుల నుంచి 2 నుంచి 4 వారాల వరకు వచ్చేది ట్రాన్సిషనల్ మిల్క్. ఆ తర్వాత మెచ్యూర్ మిల్క్ 4 వీక్స్ తర్వాత నుంచి వచ్చేది మెచ్యూర్ మిల్క్.
కొలెస్ట్రాల్లో ఏముంటాయి అని అంటే బేబీకి కావాల్సిన యాంటీబాడీస్, అమ్మ బాడీలో ఏవైతే రోగనిరోధక శక్తి ఉందో అవన్నీ కూడా అమ్మ పాలల్లోకి వచ్చి చేరుతాయి. మురుపాలు ఫస్ట్ వ్యాక్సిన్ అనమాట. మనం ఇచ్చే మురుపాలు పుట్టగానే బీసీజీ, పోలియో డ్రాప్స్ అంటాం కదా, దానికన్నా ముందర ఇచ్చేది మురుపాలు ఇవ్వాలి. దాంట్లో బోల్డ్ అని వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే కదా, రెడ్ బ్లడ్ సెల్స్ ఏమో ఆక్సిజన్ క్యారీ చేస్తాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఏమో ఇమ్యూనిటీ క్యారీ చేస్తుంది అండ్ మోషన్ ఫ్రీగా వెళ్ళటానికి హెల్ప్ చేస్తుంది. సో దట్ జాండీస్ రాకుండా ఉంటుంది బేబీకి. దాంట్లో బోల్డ్ అని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏంటంటే బ్రెయిన్కి సంబంధించిన గ్రోత్ ఫ్యాక్టర్స్, ప్రేవులకి సంబంధించిన గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇమ్యూనిటీకి సంబంధించిన గ్రోత్ ఫ్యాక్టర్స్ అవన్నీ కూడా ఆ కొలెస్ట్రాల్లో ఉంటాయి. విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎంత వస్తుంది? ఫస్ట్ రోజు 5 ml వస్తుంది. బేబీ పొట్ట ఎంత ఉంటుంది? చాలా పొట్ట, చిన్ని పొట్ట. మీ పాలు పెడుతూ ఉంటే బేబీ పొట్ట కొంచెం పెరుగుతుంది. ఫస్ట్ రోజు 5 ml, సెకండ్ డే 10 ml, థర్డ్ డే 45 ml, 55 ml ఆన్ డే 5. 5 ml వస్తే పాలు ధారాలుగా రావట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాలి. ఆ 5 ml బేబీకి సరిపోతుంది. దాంట్లో చాలా ఎక్కువ గ్లూకోజ్ ఉంటుంది, బేబీకి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది. అందుకని ఎక్కువ పాలు. బేబీ పొట్ట కూడా చాలా చిన్నదే, మనం బోల్డ్ అని పాలు ఏం పట్టక్కర్లేదు. ఆ మైండ్ సెట్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా బాగా రావాలి. నొక్కి చూసి ఒక్క చుక్కే వస్తుంది మేడం, రావట్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ప్రీటర్మ్ డెలివరీస్ జరుగుతుంటాయి. 800 grams బేబీస్, 600 grams బేబీస్. ఇదివరకు 1000 grams ఉంటే కానీ సర్వైవల్ ఉండేది కాదు అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు, 400 to 600 gram బేబీస్ కూడా బాగా ప్రిమెచ్యూర్గా ఉన్న వాళ్ళు కూడా సర్వైవ్ అవుతున్నారు. వాళ్ళకి ఏం చేస్తాం? అమ్మపాలు లేకపోతే డోనర్ మిల్క్. అందుకే బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైతే NICU ఉంటుందో వాళ్ళకి బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పుట్టిన న్యూబార్న్ బేబీకి ఓన్లీ మదర్స్ మిల్కే ఇవ్వాలని. కనీసం ఒక్క చుక్క వచ్చినా ఈ లిప్స్కి ఇలా కోట్ చేసినా సరే అది ఆ బేబీకి బోల్డ్ అంత ప్రొటెక్షన్. లేకపోతే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా బాడీలో కొలనైజ్ అయిపోతుంది. మీ అందరికీ తెలిసిందే కదా, మన బాడీలో మన హ్యూమన్ DNA 30% వర్క్ చేస్తే మన బాడీ పైన బాడీ లోపల ఉండే బ్యాక్టీరియా 70% పనిచేస్తుంది. అంటే నేను ఒక్కదాన్ని ఉన్నాను హ్యాపీగా అంటే నేను ఒక్కదాన్నే జీవించలేను. నాకు 70% హెల్ప్ మన బాడీ మీద, బాడీ లోపల ఉండే బ్యాక్టీరియా హెల్ప్ చేయాలి. అవి ఎక్కడుంటాయి? మన స్కిన్ మీద బోల్డ్ అని కమెన్సెల్స్ ఉంటాయి, మన నోస్లో ఉంటాయి, మన నోట్లో ఉంటాయి, మన పెద్ద ప్రేవుల్లో ఉంటాయి. ఇవన్నీ చాలా పనులు డైజెస్ట్ చేసి ఇస్తేనే మనకి మనం బ్రతకగలం. అవి లేకపోతే మనం బ్రతకలేం. చాలా న్యూట్రియంట్స్ మనకి అబ్జర్బ్ అవ్వవు. సో ఏమేమి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటే బ్లడ్ వెసల్స్ పెరగడానికి, స్కిన్ సెల్స్ పెరగడానికి, నరాలు పెరగడానికి, ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అంటే మన బాడీ గ్రోత్కి సంబంధించింది, అండ్ బ్లడ్ పెరగడానికి కావాల్సిన ఎరిథ్రోపాయిటిన్, కాల్షియం మెటబాలిజం చేసే క్యాల్సిటోనిన్, ఈ ఎడిపోనెక్టిన్, ఫ్యాట్ గ్రోత్ని ఇచ్చేసే ఎడిపోనెక్టిన్, ఇవన్నీ కూడా అమ్మ పాలలో ఉంటాయి. ఇవన్నీ కూడా మెరిచే డబ్బా పాలలో వాటిలో ఉండవు. ఒక్క విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఓకే అమ్మ పాలు లేకపోతే ఆవు పాలు, గేదె పాలు, వాట్ ఎవర్ ఏమున్నాయి కదా, పట్టచ్చు కదా అంటే గుర్తుంచుకోండి, అమ్మ పాలు బేబీ కోసం, ఆవు పాలు, గేదె పాలు ఉంటాయి అవి వాటి దూడల కోసం. అండ్ దూడలు మనము ఒకటి కాదు, మన లైఫ్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఏమేమి సెల్స్ ఉంటాయి అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా బేబీకి ఇమ్మీడియట్గా ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడానికి కాపాడతాయి. ఇవన్నీ మనం ఇచ్చే డబ్బా పాలలో ఉండవు. అండ్ కరెక్ట్గా ఎంత కావాలో అంతే ఉంటాయి. అండ్ అమ్మ పాలలో వచ్చేది కూడా ప్రిన్సిపల్ షుగర్ వచ్చేసి లాక్టోస్, అది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ దీంట్లో లాక్టోస్తో పాటు ఇంకా చిన్న అమైనో యాసిడ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ప్రేవులు హెల్ప్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, బ్రెయిన్కి కావాల్సిన అన్ని ఫ్యాట్స్ ఉంటాయి, ఏం కావాలో అవే ఉంటాయి. ఒక విషయం ఏంటంటే మైక్రోన్యూట్రియంట్స్, విటమిన్స్ అన్నీ కూడా అమ్మ తినే ఆహారం మీద ఉంటాయి. అంటే ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ యూనివర్సల్, ప్రపంచం మొత్తం సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా, వెస్ట్ ఇండీస్ వాళ్ళు అయినా, ఆఫ్రికన్స్ అయినా, అమెరికన్స్ అయినా, ఇండియన్స్ అయినా, జపనీస్ అయినా అమ్మ పాలు యూనిఫామ్గా ఉంటాయి, ఒకే ఉంటాయి.
ఈ మైక్రో న్యూట్రియన్స్ అంటే విటమిన్స్ అంటాం కదా, విటమిన్స్ స్మాల్ క్వాంటిటీస్లో వచ్చేవి అమ్మ డైట్ మీద ఆధారపడి ఉంటాయి. అమ్మకి మంచిగా అన్ని రకాలు పెడితేనే ఆ మైక్రో న్యూట్రియన్స్ అమ్మ పాలలో ఉంటాయి. అపోహలు ఉంటాయి కదా, అమ్మకి ఇది తినకూడదు, అది తినకూడదు, ఓన్లీ కారప్పొడి వేసే పెట్టాలి, దొండకాయే పెట్టాలి, వేడిగా ఉంటే పచ్చళ్ళే పెట్టాలి, మంచినీళ్ళు ఇవ్వకూడదు, ఇలాంటి అపోహలన్నీ ఉంటాయి. ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే పాలలో మైక్రో న్యూట్రియన్స్ అనేవి తగ్గిపోతాయి. అండ్ పాలేంటి 80% నీళ్ళే కదా, మరి అమ్మకి నీళ్ళు ఆపేస్తే పాలు ఎలా ఫామ్ అవుతాయి? అర్థమవుతుందంటే అమ్మకి కనీసం డెలివరీ టైంలో, డెలివరీ అయినాక కనీసం 3.5 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు తీసుకోవాలి. తన శరీరానికి కావాల్సిన వాటర్ ఆల్రెడీ 2.5 లీటర్స్ ఉంటుంది కదా, మిగిలిన 1.5 లీటర్ బేబీ కోసం తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అండ్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కానీ బయో యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి, సైటోకైన్స్ అంటే రోగనిరోధక శక్తికి రెడీమేడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే గబుక్కన వెళ్ళి ఇమీడియట్గా ఫైట్ చేసే మెటీరియల్స్ అన్నీ కూడా అమ్మ పాలల్లో ఉంటాయన్నమాట. వీటన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి ఈ పాలు? ఎక్కడి నుంచి వస్తాయి? బ్రెస్ట్ చుట్టూ ఉండే సెల్స్లో ఇవన్నీ సెక్రీట్ అవుతాయి అన్నమాట. కొంత ఆహారంలో నుంచి వస్తాయి, కొంత మెటర్నల్ స్టోర్స్. సపోజ్ కాల్షియం ఉందనుకోండి, మదర్ దగ్గర కాల్షియం లేదనుకోండి, అప్పుడు కాల్షియం ఆవిడ బోన్స్లో నుంచో లేకపోతే విటమిన్ ఏ కావాలనుకోండి, ఆహారంలో సరిగ్గా ఇవ్వట్లేదు అనుకోండి, ఆవిడ లివర్ నుంచి స్టోర్స్ తీసేసుకుంటుంది. అందుకనే ఎలా ఉన్నా మీకు హ్యూమన్ మిల్క్ ఒకేలా ఉంటాయి, కానీ మెటర్నల్ స్టోర్స్లో నుంచి మొత్తం తనకు లేకుండా వచ్చేస్తాయి అన్నమాట. అందుకనే అమ్మకి సరైన ఆహారం పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ కూడా రకరకాలుగా బ్లడ్లో నుంచి వస్తాయి బ్రెస్ట్లోకి. అండ్ మెమరీ, బ్రెస్ట్లో ఉండే ఎపిథీలియం వీటినన్నిటినీ కూడా సెక్రీట్ చేస్తుంది అనమాట. అందుకనే మదర్కి వ్యాక్సినేషన్ కూడా ఇంపార్టెంట్. చేస్తారు కదా, టీడీపీ, ఇప్పుడు టీడాప్ చేస్తున్నాం. ఇదివరకు టెట్వాక్ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు టీడాప్ చేస్తున్నాం ఇంజెక్షన్. ఎందుకంటే డిఫ్తీరియా, పోలియో అండ్ పర్టిసిస్, కోరింత దగ్గు సంబంధించిన జబ్బులు వాళ్ళకి నుంచి ప్రొటెక్షన్. ఎందుకంటే మనం వ్యాక్సినేషన్ ఎప్పుడు వేస్తాం? 6 వారాలకు వేస్తాం. ఆ మొదటి 6 వారాల్లో ప్రొటెక్ట్ చేయటం కోసం అమ్మకి వ్యాక్సిన్ వేస్తాం. అప్పుడు అమ్మకి వ్యాక్సిన్ వేస్తే ఆ యాంటీబాడీస్ అన్నీ కూడా మదర్స్ మిల్క్లో నుంచి వస్తాయి. అందుకే అమ్మకి వ్యాక్సినేషన్ చేయించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్లూ వ్యాక్సిన్ వేస్తున్నాం ఇప్పుడు కొత్తగా మదర్స్కి. ఎందుకు అంటే ఇప్పుడు వింటర్లో పుట్టారనుకోండి, వాళ్ళకి ఫ్లూ జ్వరాలు వచ్చేసే అవకాశం ఉంటుంది. సో మదర్కి వ్యాక్సిన్ వేస్తే మదర్ నుంచి ఆ యాంటీబాడీస్ వచ్చి బేబీని హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో మదర్స్ మిల్క్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ 10 మినిట్స్ వచ్చే మిల్క్, 10 మినిట్స్ తర్వాత వచ్చే మిల్క్. ఫస్ట్ వచ్చే 10 మినిట్స్ వచ్చే మిల్క్ అంటే ఫోర్ మిల్క్ అంటాం. 10 నిమిషాల తర్వాత వచ్చే మిల్క్ని హైండ్ మిల్క్ అంటాం. ఫోర్ మిల్క్ అంటే ఫస్ట్ వచ్చే మిల్క్లో ఏముంటాయి అంటే దాంట్లో వాటర్ అండ్ షుగర్ ఉంటుంది. ఎందుకంటే బేబీకి ఆకలి అవుతుంది, దాహం అవుతుంది కదా, సో నీళ్ళు కావాలి కదా బేబీకి. అందుకనే ఫస్ట్ వచ్చే పాలు పల్చగా ఉంటాయి. సో వాటర్ అండ్ షుగర్ ఎనర్జీ కోసం. తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చే పాలు ఫ్యాట్ ఉంటుంది. ఈ ఫ్యాట్ ఉంటే కొవ్వు కదా, అవి బేబీకి కావాల్సిన ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయన్నమాట. సో బేబీ ఏమవుతుందంటే ఫ్యాట్ రిచ్ మిల్క్ తాగినప్పుడు ఏమవుతుందంటే బేబీ పొట్ట నిండుతుంది, ఫ్యాట్ డైజెషన్ స్లోగా జరుగుతుంది. అందుకని పాప 3 గంటల పాటు నిద్రపోతుంది. ఓన్లీ 4 మిల్కే ఇచ్చామనుకోండి, వాటర్ షుగర్ స్పీడ్గా డైజెస్ట్ అయిపోద్ది, మళ్ళీ అరగంటకే లేచి ఏడుస్తుంది. మా పిల్ల అరగంట పాలు తాగగానే మళ్ళీ లేచి ఏడుస్తుందండి అని అంటే ఏంటి, ఆ బేబీకి ఐదర్ ఓన్లీ 4 మిల్కే వెళ్తున్నాయి, హైండ్ మిల్క్ వెళ్ళట్లా. హైండ్ మిల్క్ వెళ్తుందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మదర్ బ్రెస్ట్ ప్రెస్ చేసి చూసుకున్నప్పుడు థిక్ మిల్క్ డ్రాప్ బై డ్రాప్ వస్తే ఆ బ్రెస్ట్ ఎంప్టీ అయిపోయింది అని అర్థం. ఎంప్టీ అవ్వకుండా ఆపేసామంటే ఓన్లీ 4 మిల్కే వెళ్ళింది బేబీకి, ఓన్లీ వాటర్ అండ్ షుగరే వెళ్ళింది, పూర్తి పాలు వెళ్ళలేదు. అందుకనే తొందరగా లేచి ఏడ్చేస్తుంది. సో కనీసం 20 మినిట్స్ బ్రెస్ట్ మీద తాగాలి, అప్పుడే బేబీకి 4 మిల్క్ వెళ్తుంది, హైండ్ మిల్క్ కూడా వెళ్తుంది. అండ్ ఇవన్నీ మంచిగా మన వాళ్ళు ఏంటంటే ఇక్కడ పద్ధతులు నేను చాలా వరకు చూసినవి ఏంటంటే డెలివరీ అవ్వగానే బ్రెడ్, ఎవరి రూమ్లో చూసినా బ్రెడ్ ఉంటుంది, అది కంటైన్స్ ఓన్లీ షుగర్. ఆ షుగర్లో మనకు వచ్చేది ఏమీ ఉండదు ఎక్సెప్ట్ బేబీకి ఎక్కువ షుగర్ వెళ్తే ఏమవుతుంది, పొట్ట బ్లోటింగ్, ఎక్కువ గ్యాస్ పాస్ చేయటం, ఇవన్నీ ఉంటాయి తప్ప మనకు ఉపయోగం లేదు. హై ప్రోటీన్ డైట్ పెట్టాలి బేబీకి.
ఓకేనా? ఎంత బాగా ఎక్కువిస్తే అంత బాగా పాలు వస్తాయి. అండ్ మెన్స్ట్రువల్ సైకిల్ డిలే అవుతుంది, తొందరగా మెన్సెస్ అవ్వరు అమ్మ పాలు ఇచ్చేటప్పుడు. సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ బేబీ వెంటనే పుట్టకుండా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. అండ్ అమ్మ పాలు ఒకవేళ మనం స్టోరేజ్ చేస్తే అమ్మ పాలలో ఉండే విటమిన్ సి చాలా తొందరగా పోతుంది. అండ్ పాస్చరైజేషన్ బ్యాక్టీరియాని చంపేసిన కొన్ని మాలిక్యూల్స్ చనిపోతాయి పాస్చరైజ్ చేస్తే. అంటే ఇప్పుడు హ్యూమన్ మిల్క్ని డొనేట్ చేస్తారు కదా చాలామంది బ్యాంక్స్లో. సో న్యూ బోర్న్ బేబీస్ ఒకవేళ అమ్మ సిక్గా ఉన్నా, అమ్మ సీరియస్గా ఉన్నా, అమ్మ దగ్గర అస్సలు పాలు లేకపోయినా ఇమ్మీడియట్గా పాలు కావాలి అని అంటే ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ నుంచి తీస్తారు. హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్లో ఏం చేస్తారంటే మదర్స్ మిల్క్ కలెక్ట్ చేసి దాన్ని పాస్చరైజ్ చేస్తారు, ఎందుకంటే డిసీజెస్ అలాంటివి రాకూడదు కదా, వేరే వాళ్ళే కదా, అందుకని పాస్చరైజ్ చేస్తారు. పాస్చరైజ్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి దాంట్లో పోతుంది, కొన్ని మాలిక్యూల్స్ డిస్టర్బ్ అవుతాయి. ఇంకొకటి ఏంటంటే మదర్స్ మిల్క్ పొద్దున ఒకలా ఉంటాయి, మధ్యాహ్నం ఒకలా ఉంటాయి, రాత్రి ఒకలా ఉంటాయి. యూ నెవర్ బిలీవ్, అంటే పొద్దున పాలు మధ్యాహ్నం పాలు ఒకేలా ఉండవు, బేబీ యాక్టివిటీని బట్టి నిద్రని బట్టి మారిపోతాయి, విచ్ డస్ నాట్ హ్యాపెన్. మీ డబ్బా పాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. ఎంతంటే మళ్ళీ ప్రీ టర్మ్కి వేరేలా ఉంటాయి, టర్మ్ బేబీకి వేరేలా ఉంటాయి. ప్రీ టర్మ్ బేబీకి ఎక్కువ కాల్షియం కావాలి, ఎక్కువ ప్రోటీన్ కావాలి. సో ప్రీ టర్మ్ మిల్క్లో ఎక్కువ కాల్షియం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, బట్ టర్మ్ బేబీకి అంత ఎక్కువ ప్రోటీన్ అంత ఎక్కువ కాల్షియం అవసరం లేదు, కొంచెం తక్కువగా ఉంటాయి. సో బేబీని బట్టి కూడా అమ్మ పాలు కాన్స్టిట్యూయెంట్స్ మారిపోతాయి. మదర్స్ మిల్క్ ఈస్ అందుకే డైనమిక్ అంటాం. సో మన అమ్మ పాలు ఏం చేస్తుంది, బిల్డ్స్ ఇమ్యూనిటీ అండ్ మాడ్యులేట్ జీన్ ఎక్స్ప్రెషన్ విచ్ ఇస్ ఫైన్ ట్యూన్డ్ ఫర్ లైఫ్కి ఎంతవరకు కావాలో ఎలా కావాలో అలాగా ఉంటాయి అన్నమాట. ఇదొకటి. ఎన్విరాన్మెంట్ గురించి చూసుకుంటే మీకు 1 kg పాలపొడి డబ్బా కావాలి అని అంటే 4 kilos ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ మన వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. గ్లోబల్ వార్మింగ్ విన్నారు కదా మీరు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి అంటే 1 kg పాలపొడి జనరేట్ చేయడానికి 4 kiloల కార్బన్ డయాక్సైడ్ మనం ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తాం, కానీ అమ్మ పాలు ఇస్తే 0. ఓకేనా? సో మన వాతావరణం, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా కాపాడబడుతుంది అమ్మ పాలు ఇస్తే. అండ్ పాలు, ఆకలి అనేది బేబీలో స్ట్రెస్. బేబీ పుట్టగానే ఆకలేసి ఏడుస్తుంది అనుకోండి, మదర్ హగ్ చేసుకొని పాలు ఇచ్చి దగ్గర తీసుకొని పాలు ఇస్తే అది ఎమోషనల్ బాండింగ్. ఓకే, నా స్ట్రెస్ని ఈ స్పర్శ ట్రీట్ చేస్తుంది, నా స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో ఏమవుతుంది, వాళ్ళకి ఆ స్ట్రెస్ తగ్గించే పర్సన్ మదర్కి మధ్య బేబీకి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది అనమాట. ఆ బాండింగ్ అనేదే కాన్ఫిడెన్స్, పిల్లలకి సెల్ఫ్ ఎస్టీమ్. ఫస్ట్ 2 years బేబీ మంచిగా గ్రో అవ్వాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, ఆత్మ గౌరవం ఉండాలి అని అంటే మదర్ టచ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ మదర్స్ మిల్క్ ఇస్తే బేబీకైనా ఉపయోగం, అమ్మకేమి ఉపయోగం లేదా అని అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మదర్ వెయిట్ గెయిన్ ఉంటారు ప్రెగ్నెన్సీలో, ఆల్మోస్ట్ 12 kgs కరెక్ట్గా పెరగాలి, కానీ కొంతమంది ఇంకా ఎక్కువే పెరుగుతారు. సో ఆ పెరిగిన వెయిట్ అంతా పోవడానికి ఇట్ హెల్ప్స్ అస్. బ్రెస్ట్ మిల్క్లో ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎనర్జీ చాలా ఖర్చు అవుతుంది కాబట్టి దే లూజ్ వెయిట్. అండ్ ఆల్సో హార్మోనల్, ఇప్పుడు ఏంటంటే ప్రొలాక్టిన్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిటోసిన్ ఎక్కువ ఉంటుంది. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్ ఈ 2 కొంచెం తగ్గుతాయి. ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది అమ్మ బాడీలో పాలు ఇచ్చిన అన్నాళ్ళు. అలా తగ్గడం మూలంగా ఏమవుతుందంటే ఈ హార్మోన్ డిపెండెంట్ క్యాన్సర్స్ ఉంటాయి, లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, ఇవి రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈస్ట్రోజన్ హార్మోన్ని ఆపే ఒకే ఒక్క శక్తి ఏంటంటే అమ్మ పాలు ఇవ్వడం. సో అమ్మకి మెన్స్ట్రువల్ సైకిల్ డిలే అవుతుంది. సో ఏమవుతుంది అంటే అప్పుడు ప్రెగ్నెన్సీకి మధ్య డిలే అవుతుంది. సో మనం న్యాచురల్ గ్యాపింగ్ మనం అంటాం కదా, ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుంది, ఈ బేబీ ఎదిగేదాకా రెండో బేబీ. ప్లస్ మదర్ కూడా ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ నుంచి రికవరీ అవ్వాలంటే మదర్కి ఇనఫ్ టైం కావాలి కదా. సో ఇవన్నీ కావడానికి న్యాచురల్గానే కాంట్రాసెప్షన్ లాగా పనిచేస్తుంది. అండ్ యూటిరస్ నుంచి బ్లీడ్ అవుతుంది కదా, మరి పెద్దది అవుతుంది, ఇంత పెద్ద సంచిలా అయ్యే యూటిరస్ మళ్ళీ చిన్నది అయిపోతుంది కదా. అమ్మ పాలు ఇస్తూ ఉంటే బాడీలో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ని ఏం చేస్తుందంటే యూటిరస్ని ఇంకా కుంచుకునేలా చేస్తుంది. సో పెద్ద యూటిరస్ చాలా తొందరగా చిన్నదైపోతుంది. సో బ్లీడింగ్ అవ్వడం అనేది, పోస్ట్ పార్టమ్ బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా
అవుతుంది. ఫ్యామిలీకి ఏంటి యూజ్ అని అంటే డిసీజెస్ ఎక్కువ రావు, సో హాస్పిటల్ విజిట్స్ తగ్గిపోతాయి. అండ్ అమ్మపాలు ఇస్తూ ఉంటే మీరు ఏం కొంటారు? ఏం కొనరు కదా. సో మీకేమి ఖర్చు ఏమి ఉండదు. సో నో ఎకనామికల్ బర్డెన్. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ డిసీజెస్ ఏమి ఒబేసిటీ, డయాబెటీస్, ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి. సపోజ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా ఉందనుకోండి, అందరూ అడిగే ప్రశ్న, అమ్మ పాలిస్తే బేబీకి ఆస్తమా వచ్చేస్తుంది, లేకపోతే అమ్మకి షుగర్ ఉంది కదమ్మా, అమ్మ పాలిస్తే బేబీకి షుగర్ వచ్చేస్తుంది, మేము అమ్మ పాలు ఆపేస్తామంటారు. కానీ అమ్మ పాలు ఇస్తేనే వాళ్ళ పొట్ట హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పొట్ట అమ్మ పాలు కోసం సూట్ అవుతాయి. మనం ఎప్పుడైతే బయట పాలు ఇచ్చామో, ఇందాక అనుకున్నాం కదా, ఆవు పాలు దూడకి సూట్ అవుతాయి, మనుషులకి సూట్ అవ్వవు. ఎప్పుడైతే మనం ఆవు పాలు కానీ గేదె పాలు కానీ మనం ఇచ్చామనుకోండి, అవి మన ఆ పెద్ద పెద్ద ప్రోటీన్ మాలిక్యూల్స్ ఉంటాయి, అవి మన ప్రేవుల్ని చిన్ని హోల్స్ చేసేస్తాయి అన్నమాట. ఆ హోల్స్ చేసేసినప్పుడు లోపలికి ఏవైతే వెళ్ళకూడదో అవన్నీ లోపలికి వెళ్తాయి. వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎలర్జీ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు చాలా తొందరగా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ దాంట్లో బయట ఇచ్చే పాలల్లో చాలా ఎక్కువ షుగర్స్ యాడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్లీ మేడ్. సో వాళ్ళకి ఒబేసిటీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఒబేసిటీతో ఏమొస్తాయి? ఒబేసిటీ అంటే ఎక్కువ వెయిట్, అంటే లావుగా ఉంటారు. అంటే అట్లా ఉన్నప్పుడు ఏమొస్తాయి? బీపీ, షుగర్, క్యాన్సర్ తోడుగా వచ్చేస్తుంది. సో సొసైటీకి ఏంటి హెల్ప్? అమ్మ పాలు ఇవ్వడం మూలంగా సొసైటీకి ఏం హెల్ప్ అంటే, హెల్దీ పీపుల్ ఉంటే సొసైటీ బాగా గ్రో అవుతుంది కదా. అండ్ డిసీజ్ బర్డెన్ ఉండదు, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తగ్గిపోతుంది. ఓకే, పెద్ద డిసీజెస్ కోసం నేనేమి హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయక్కర్లేదు. అండ్ ఒక హెల్దీ చైల్డ్ ఉంటే అది హెల్దీ ఫ్యామిలీ, అండ్ అన్ని హెల్దీ ఫ్యామిలీస్ కలిపి ఒక హెల్దీ సొసైటీ అండ్ హెల్దీ నేషన్ ఫామ్ అవుతుంది. దో ఇట్ ఈస్ వెరీ న్యాచురల్ ప్రాసెస్, చాలా న్యాచురల్ ప్రాసెస్ అయినా కూడా పేరెంట్స్కి చాలా సపోర్ట్ అవసరం అవుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ చేయటంలో. సో మనం చాలా హెల్ప్ చేయాలి. మదర్ చాలా టెన్షన్లో ఉంటారు, పెయిన్లో ఉంటారు. సో వాళ్ళకి కావాల్సినంత స్వాంతన పరచడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని థింగ్స్ ఏంటి అని అంటే, పిల్లలు రాత్రిపూట ఎక్కువ ఏడుస్తారు మేడం, నిద్రపోనియట్లేదు, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా వినపడే కంప్లైంట్స్. యాక్చువల్లీ ఏమవుతుందంటే, అమ్మ పొట్టలో ఉన్నప్పుడు మదర్ రోజంతా అటు ఇటు తిరుగుతూ ఉంటారు పనిలో. సో అది ఉయ్యాల్లా ఉంటుంది బేబీకి. పని చేస్తున్నప్పుడు గ్లూకోజ్ అంతా మదర్కి వెళ్తుంది, ఎనర్జీ అంతా. బేబీస్ ఏమో పడుకొని ఉంటారు. రాత్రిపూట హ్యాపీగా అమ్మ పడుకుంటున్నప్పుడు మదర్ నుంచి వచ్చిన గ్లూకోజ్ అవన్నీ బేబీకి వెళ్తాయి. అప్పుడు ఎప్పుడైతే ఎనర్జీ వెళ్తుందో బేబీ యాక్టివ్గా ఉంటుంది. అంటే ఫస్ట్ పుట్టడానికి ముందు 9 నెలలు బేబీ వాజ్ స్లీపింగ్ ఇన్ ద మార్నింగ్ నిద్రపోతూ ఉంది, రాత్రిపూట యాక్టివ్గా ఉంది కదా. సో ఇప్పుడు సడన్గా బయటికి రాగానే నాకు వెలుతురుకి చీకటికి నాకు తేడా తెలీదు, అదే సైకిల్ వెళ్తుంది, జెట్ లాగ్ లాగా. అమెరికా నుంచి వచ్చి ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళినా మనకి డే అండ్ నైట్ డిఫరెన్స్ ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, పాలు ఫామ్ అయ్యే హార్మోన్, ప్రొలాక్టిన్ హార్మోన్ రాత్రిపూట వస్తుంది. అంటే రాత్రిపూట కంపేర్ చేస్తే, పొద్దున పూట కంపేర్ చేస్తే రాత్రిపూట అమ్మ పాలు ఎక్కువ వస్తాయి. సో బేబీస్ రాత్రిపూట యాక్టివ్గా ఉంటారు కాబట్టి ప్రొలాక్టిన్ కూడా రాత్రిపూట ఎక్కువ వస్తుంది. అది మీరందరూ అర్థం చేసుకోవాలి. సో అమ్మని పొద్దునంత రెస్ట్ తీసుకొని ఇచ్చి నైట్ మేల్కొని ఉండడానికి కావాల్సినంత సపోర్ట్. అంతేగాని రాత్రి ఏడుస్తుంది, నీ పాలు సరిపోవట్లేదు, చాలట్లేదు, బయట పాలు పట్టే అనే సలహాలు ఇస్తే ఆవిడ కాన్ఫిడెన్సే తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, ఆక్సిటోసిన్. ఇప్పుడు మిల్క్ ఫామ్ అవడానికి ప్రొలాక్టిన్ హార్మోన్ కావాలి, కానీ మిల్క్ బ్రెస్ట్ నుంచి రిలీజ్ అవ్వడానికి ఆక్సిటోసిన్ హార్మోన్ కావాలి. ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ అనేది ఏంటంటే వెరీ హ్యాపీ హార్మోన్. అంటే నేను నవ్వుతూ ఉండి, ప్రశాంతంగా ఉండి, చీర్ఫుల్గా ఉంటే, టెన్షన్ లేకుండా ఉంటే ఆక్సిటోసిన్ హార్మోన్ వస్తుంది. ఆ ఆక్సిటోసిన్ హార్మోన్ వస్తేనే బ్రెస్ట్లో ఉన్న మిల్క్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే మదర్ టెన్షన్లో ఉన్నా, పెయిన్లో ఉన్నా, యాంగ్జైటీలో ఉన్నా, డౌట్గా ఉన్నా ఆక్సిటోసిన్ రాదు. వీడి దగ్గర ఎన్ని పాలు ఉన్నా కూడా అవి బయటికి రిలీజ్ అవ్వవు. అందుకే అమ్మ దగ్గరికి పంపిస్తారు, వాళ్ళ అమ్మ దగ్గరికి. సో టెన్షన్ ఫ్రీగా ఉంటే అమ్మ పాలు వస్తాయని. సో మీ దగ్గర ఎన్ని పాలు ఉన్నా అవి రిలీజ్ అవ్వాలంటే అమ్మ సైకలాజికల్గా చాలా హ్యాపీగా ఉండాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఎంగోర్జ్మెంట్. ఒక్కోసారి పాలు ఎక్కువ ఫామ్ అవుతాయి. ఎప్పుడు ఫస్ట్ వెంటనే అమ్మ దగ్గర పాలు తాగించకపోయినా,
లేకపోతే అమ్మకి ఎక్కువ పాలు వస్తున్నా, లేకపోతే బేబీ పాలు సరిగ్గా తీసుకోకపోయినా అమ్మకి ఎంగోర్జ్మెంట్ వస్తుంది. ఎంగోర్జ్మెంట్ వచ్చినప్పుడు పెయిన్ వచ్చిందంటే చెప్పాను కదా, ఆక్సిటోసిన్ తగ్గిపోతుంది, మిల్క్ ఇంకా అక్యూములేట్ అయిపోతాయి. ఇంకా అక్యూములేట్ అయితే మదర్కి ఇంకా పెయిన్ పెరిగిపోతుంది. పెయిన్ ఇంకా, ఇది ఒక విషియస్ సైకిల్. అది తగ్గించాలంటే మదర్ని అలాగ వంచి బ్యాక్ మీద ఆ ఫింగర్స్ పెట్టి రోలింగ్ చేస్తున్నాం కదా, ఆ మూమెంట్స్ మదర్కి కొంచెం రిలీఫ్ వచ్చి మిల్క్ ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుగా అవుతుంది అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం హాట్ కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసినప్పుడు కూడా అది మసాజ్ లాగా చేసి ఆ మిల్క్ తొందరగా ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకే హాట్ షవర్ చేసి అలా మసాజ్ చేస్తే మిల్క్ ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఆక్సిటోసిన్ రిఫ్లెక్స్ చాలా బాగా పనిచేస్తుందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మదర్ ఒక వైపు నుంచి ఫీడ్ ఇస్తూ ఉంటే ఇంకొక బ్రెస్ట్ నుంచి మిల్క్ కారుతుంది కదా, ఏడుపు విన్నా మదర్కి సెక్రీషన్ స్టార్ట్ అయ్యి తడుస్తుంది కదా. సో ఇవన్నీ ఏంటి అని అంటే మదర్ దగ్గర ఆక్సిటోసిన్ హార్మోన్ రిఫ్లెక్స్ చాలా బాగా పనిచేస్తుంది అని అర్థం. ఒక్కటే అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే బ్రెస్ట్ స్ట్రక్చర్. సపోజ్ ఇది బ్రెస్ట్ స్ట్రక్చర్, ఇక్కడ బ్రౌన్ కలర్ పార్ట్ ఉంది కదా, దీన్ని ఏరియోలా అని అంటాము. ఈ పార్ట్ నిప్పుల్. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమై ఉంటుంది కదా, నిప్పుల్లో ఓన్లీ మిల్క్ స్టోర్ అయ్యి ఉన్నాయి, నిప్పుల్లో ఓన్లీ ట్యూబ్స్ మట్టుకే ఉన్నాయి. ఇక్కడ మిల్క్ ఫామ్ అవుతాయి, ఆ ఫామ్ అయిన మిల్క్ ఇక్కడ స్టోర్ అవుతాయి, ఈ నిప్పుల్లో నుంచి వస్తాయి. అంటే ఇక్కడ స్టోర్ అవుతాయి, ఇక్కడ నుంచి వస్తాయి. బేబీ అప్పుడు ఎక్కడ చీకాలి? ఇక్కడ చీకితే పాలు ఈ ట్యూబ్స్ నుంచి వస్తాయి. ఇక్కడ చీకితే మదర్కి నొప్పి వస్తుంది. నిప్పుల్లో ఒక్కటే పట్టుకొని చీకితే నొప్పి వస్తుంది. బేబీ ఇక్కడ చీకాలి. ఇక్కడ చీకాలంటే బేబీ నోరు ఎలా ఉండాలి అని బాగా తెరిస్తేనే అప్పుడు ఎక్కువ బ్రెస్ట్ టిష్యూ లోపలికి వెళ్తుంది. ఏరియోలని చీకాలి. ఏరియోలని చీకితే అమ్మకి పెయిన్ ఏమీ రాదు. ఇది బేబీకి మిల్క్ అంటే బేబీకి ఏంటుంటాయి, స్ట్రెంగ్త్ ఏముంటుందంటే, మీరు ఎప్పుడైనా చూసారా బేబీని? మనం ఇట్లా అంటే ఇలా తిరుగుతుంది, ఇట్లా అంటే ఇట్లా తిరుగుతుంది, ఇలా అంటే ఇలా తిరుగుతుంది, ఇలా అంటే పైకి వెళ్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ రూటింగ్ రిఫ్లెక్స్. సో పాలు తాగినప్పుడు ఇట్లా బేబీ బిహేవ్ చేస్తుంది. అంటే బేబీ బాగా ఏడ్చేదాకా మనం వెయిట్ చేయకూడదు. బేబీకి హంగర్ సైన్స్ అని ఉంటాయి. హంగర్ సైన్స్ అని అంటే ఏంటంటే ఆకలి వేసే ముందు, ఏడ్చే ముందు ఇలా తిరుగుతుంది, వేలు నోట్లో పెట్టుకొని చప్పరించడానికి ట్రై చేస్తుంది. ఇవన్నీ చూడగానే మనం బేబీకి ఆకలేస్తుందని గ్రహించి దగ్గరకు తీసుకోవాలి. బేబీ ఏడవట్లేదు కదా, ఏడ్చేదాకా ఉండు, గట్టి పెట్టి గుక్క పెట్టి ఏడవాలి, గుక్క పెట్టి ఏడిస్తేనే బేబీకి ఎదుగుదల ఉంటుంది అనేది చాలా చాలా పెద్ద అపోహ. అది స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది బేబీ. ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, చిన్నగా అడిగినా నా సంగతి చూడలేదు, లైట్గా ఏడిస్తే కూడా నా సంగతి పట్టించుకోవట్లేదు, ఇంకా ఏంటి వీళ్ళు నా బాధ అర్థం చేసుకోరేంటి, ఇలాగ నెగిటివ్ ఫీలింగ్స్లోకి బేబీ వెళ్ళిపోతుంది. అందుకనే ఏడవనియొద్దు. ఆ బేబీని అబ్జర్వ్ చేసి ఆ హంగర్ సైన్స్ చూపించిన వెంటనే అమ్మ పాలు ఇవ్వడం మంచిది. పైన చూసారా బేబీ ఈ పొజిషన్, ఇక్కడ చూసారా బేబీ ఓన్లీ నిప్పులే పట్టుకొని చీకుతుంది, మిల్క్ అక్కడ చీకట్లా. సో మిల్క్ ఏమవుతుంది, బేబీకి మిల్క్ రాకపోతే ఏం చేస్తుంది, బేబీ గట్టిగా ఏడుస్తుంది, రావు, అమ్మకి మటుకు చాలా పెయిన్ వస్తుంది ఇట్లా ఉంటే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ అంటే మీకు సైడ్ బొమ్మ చూపించాం ఇదనమాట. ఇలా తాగుతూ ఉంటే ఇట్లా జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసారా బ్రెస్ట్ మొత్తం లోపలికి వెళ్ళింది, ఓకేనా. ఇలా ఉంటే ఈ చిన్న అమ్మకు అంటుకొని ఉండాలి, నోరు బాగా తెరవాలి, కింద ఏరియోలా కనిపించట్లా, పైన ఏరియోలా కొంచెమే కనిపిస్తుంది. ఇది కరెక్ట్ అటాచ్మెంట్, ఇది పూర్ అటాచ్మెంట్. ఇట్లా ఉంటే అమ్మ దగ్గర పాలున్నా బేబీకి ట్రాన్స్ఫర్ అవ్వవు. ఇక్కడైతే మటుకు చక్కగా పాలు తాగి పడుకుంటుంది. ఓకే, సో ఇది ఒక్క నిమిషం మీకు కరెక్ట్ పొజిషన్ నేర్పిస్తాను, ఎట్లా పట్టుకోవాలి బేబీని అని. మనం భోజనం చేసేటప్పుడు ఎలా చేస్తాం, మన బాడీ అంతా కూడా కొంచెం వైపు తిరిగి ఉంటుంది కదా, ఇలా తిరగం కదా, ఇలా తినం కదా మనం. ఇలా తింటే మనకి ఇక్కడ వ్యాక్యూమ్ క్రియేట్ కాదు, సో మిల్క్ సరిగ్గా వెళ్ళవు. సో బేబీ మొత్తం కూడా బ్రెస్ట్ వైపు తిరిగి ఉండాలి. సో కంప్లీట్లీ అంటే బేబీ ముఖము, బేబీ పొట్ట, బేబీ కాళ్ళు పూర్తిగా అమ్మ వైపు తిరిగి ఉండాలి. అంటే తల ఇలా ఉండి బాడీ ఇలా ఉంటే, ఇటు తిరిగి ఉంటే ఏమవుతుంది, నేను చెప్పినట్టే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు ఈట్. సో మొత్తం స్ట్రైట్ లైన్లో ఉండాలి. బేబీ మొత్తం కంప్లీట్గా అమ్మ వైపు తిరిగి ఉండాలి. బేబీ పొట్ట అమ్మ పొట్టని అంటుకోవాలి. ఈ హ్యాండ్ ఒక ఏలిటు, 4 వేలు ఇటు బేబీ తల వెనకాల ఈ పార్ట్ చెవులు వెనకాల పట్టుకోవాలి. సో
హెడ్ని మనం టిల్ట్ చేయడానికి కుదురుతుంది. ఓకేనా? ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని బ్రెస్ట్ని ఎట్లా పట్టుకోవాలంటే, ఇప్పుడు మనము పాలు తాగేటప్పుడు సరే మంచినీళ్ళు తాగుతున్నాం అనుకోండి, మనం ఎలా తాగుతాం? మన తల ఎలా ఉంటుంది బేబీ? మన తల ఎలా ఉంటుంది నీళ్ళు తాగుతుంటే? ఇలా తల ఎత్తుతాం కదా, ఇలా తాగం కదా, మనం తల ఎత్తుతాం. సో బేబీ హెడ్ని మనం కొంచెం ఇట్లాగా కొంచెం వెనక్కి అనాలి, అప్పుడే బేబీకి తాగడానికి వీలుగా ఉంటుంది. బ్రెస్ట్ని ఎట్లా పట్టుకోవాలి? ఇక్కడ పాలు స్టోర్ అయి ఉంటాయి, ఇక్కడ పాలు స్టోర్ అయినప్పుడు ఇలా పెడతారు చాలామంది. ఇలా పెడితే ఏం చేస్తున్నాం మనం? పాలు రాకుండా ఆపేస్తున్నాం. సో ఇలా పట్టుకోకూడదు. ఎయిదర్ ఇట్లా నొక్కి పెట్టి ఉంచాలి ఆర్ కింద నుంచి నొక్కి పెట్టి ఉంచాలి. ఇలా వెళ్తే ఇలా నొక్కినప్పుడు ఎక్కువ పార్ట్ బేబీ నోట్లోకి వెళ్తుంది. సో అమ్మ దగ్గరికి పాలు బాగా కరెక్ట్గా వస్తాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ పొజిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఈ పొజిషన్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే కనుక మనకి బేబీకి మదర్ దగ్గర పాలు ఉన్నా కూడా బేబీకి రావు. మనం అనుకుంటాం ఓకే అమ్మ పాలు రావట్లేదు, ఇంకా బయట పాలు పట్టేద్దాం అనుకుంటాం. సో ఎట్లా అంటే బేబీ తల స్ట్రైట్గా ఉండాలి అండ్ బేబీ తలని కొంచెం ఇట్లా అనాలి. ఇలా పట్టినప్పుడు ఈ చిన్న ఉంది కదా, ఈ చిన్న బ్రెస్ట్కి ఇట్లా అంటించాలి. ఇలా ఇంత దగ్గరగా ఉండాలి. ఇలా ఇంత దగ్గరగా ఉంటే బేబీ నోరు తెరుస్తుంది. నోరు తెరవగానే ఇలా అటాచ్ చేస్తాం. ఇలా క్లోజ్ కాంటాక్ట్లో ఉంటేనే బేబీకి కరెక్ట్గా మిల్క్ అందుతాయి. అండ్ ఏ పొజిషన్లోనే ఇవ్వచ్చు, కూర్చొని ఇవ్వచ్చు, పడుకొని ఇవ్వచ్చు, వెలికిలా పడుకొని కూడా ఇవ్వచ్చు. సి సెక్షన్ అయిన మదర్ ఒక 12 గంటల దాకా ఆ మదర్ని మనము పక్కకి తిప్పం కదా, అప్పుడు అమ్మ మీద పడుకోబెట్టి కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి అంటే డెలివరీ అవ్వడంతో పాటే అవుతూ ఉండగానే అమ్మ మీద పడుకోబెడతాము, ఆ తర్వాతే అంబ్లికల్ కార్డ్ కట్ చేస్తాం మా వైపు. సో లేట్గా స్టార్ట్ చేసామనుకోండి బేబీకి బయట పాలు అలవాటు అయిపోతాయి, అమ్మ దగ్గర తాగదు, అప్పుడు కూడా పాలు సరిగ్గా రావు అమ్మకి. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే లేదు 2 గంటలు ఆగమన్నారు డాక్టర్ గారు, ఏడుస్తున్న బేబీని నేను 2 గంటలే ఆగుతాను అని ఒక అలారం పెట్టుకొని టైం క్లాక్ లాగా ఇవ్వకూడదు. ఫస్ట్ ఫ్యూ డేస్ ఏడ్చినప్పుడల్లా అమ్మ బేబీ పాలు ఇస్తూనే ఉంటే ఒక వారం 10 రోజులకి వాళ్ళు ఒక షెడ్యూల్ లాగా 2-3 గంటలకు ఒకసారి లేస్తారు. వాళ్ళు కొత్త, అమ్మ కొత్త, బేబీ కొత్త. సో వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ ఏర్పడేదాకా, ఆ అడ్జస్ట్మెంట్ అయ్యేదాకా కొన్ని రోజులు టైం పడుతుంది. తక్కువ పాలు ఇచ్చినా ప్రాబ్లమే. కొంతమంది నేను 10 నిమిషాలు ఇస్తానంటారు. మాకు వస్తారు ఓపీలో మిల్క్ రావట్లేదు మేడం అంటారు. అనగానే ఏమవుతుందంటే మేము ఏంట్రా జరుగుతుంది అని పాలు ఇమ్మని అడిగినప్పుడు ఏమవుతుందంటే 5 నిమిషాలు ఇచ్చేసి ఇంకా చాలు అంటారు. 5 నిమిషాల్లో బేబీ పొట్ట నిండదు. మనం భోజనం ఎంత సెట్ చేస్తాం? 20 to 30 మినిట్స్ చేస్తాం. సో బేబీకి కూడా 20 మినిట్స్ మినిమం పడుతుంది. అండ్ అనుకున్నాం కదా 4 మిల్క్ వెళ్ళాలి, హైండ్ మిల్క్ వెళ్ళాలి, అప్పుడే బేబీ హ్యాపీగా పడుకుంటుంది. నైట్ ఫీడ్స్ ఇవ్వలేదనుకోండి ప్రొలాక్టిన్ రాదు. ప్రొలాక్టిన్ రాకపోతే చాలామంది చెప్తారు మేడం పొద్దునంతా నా పాలు ఇస్తున్నాను, రాత్రి మటుకు డబ్బా పాలు పడుతున్నాను అని అంటారు. అప్పుడు ఏమవుతుంది? రాత్రిపూట అమ్మ పాలు ఇవ్వలేదనుకోండి ప్రొలాక్టిన్ రాదు. ప్రొలాక్టిన్ రాకపోతే మిల్క్ ప్రొడ్యూస్ అవ్వవు. సో తగ్గినట్టు అనిపించినా సరే పగలు కావాలంటే విడిగా పాలు ఇవ్వండి, కానీ నైట్ పూట మటుకు ఆపకూడదు. నైట్ పూట ఆపామంటే ఉన్న పాలు మొత్తం తగ్గిపోతాయి. సరిగ్గా అటాచ్ చేయకపోయినా కూడా అనుకున్నాం కదా బేబీ నోరు బాగా తెరవాలి, చిన్న ఇట్లా అతుక్కోవాలి, పైన ఏరియాలో కనపడకూడదు, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. ఇవన్నీ లేకపోయినా కూడా మిల్క్ సరిగ్గా ఉండవు. చాలామంది సి సెక్షన్ అయిపోగానే బాటిల్ పెట్టేసి పాలు తాగిచ్చేస్తారు. 2వ రోజు 3వ రోజు అమ్మకి ఫ్లో చాలా ఎక్కువైపోతుంది. అట్లాంటప్పుడు అమ్మ దగ్గర ఇవ్వడానికి ట్రై చేస్తారు, కానీ బేబీ ఏమో రిఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే నిపుల్ కన్ఫ్యూజన్ వస్తుంది. బాటిల్తో ఏంటి నోట్లో పెట్టగానే పాలు వస్తాయి, బేబీ హ్యాస్ టు స్వాలో, ఓన్లీ మింగాలి. కానీ అమ్మ దగ్గర ఏంటి వాళ్ళు గట్టిగా పట్టుకొని చీకితేనే అమ్మ దగ్గర నుంచి పాలు రిలీజ్ అవుతాయి. సో ఎవరు కూడా కష్టమైన పని చేయరు. సో బేబీస్ అమ్మ పాలని రెఫ్యూజ్ చేస్తారు, సాలిడ్గా రెఫ్యూజ్ చేస్తారు అన్నమాట. సో ఎప్పుడైనా సరే బేబీకి పాలు సరిపోవట్లేదు అన్నప్పుడు మేము ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చేస్తాం, ఈ స్కోరింగ్ చేస్తాం, ల్యాచ్ స్కోర్ అంటాం అన్నమాట. ఈ స్కోర్ని బట్టి మదర్కి ఎంతవరకు హెల్ప్ చేయాలో అది దాన్ని బట్టి చేస్తాము. ఇది మెడికల్ ప్రొఫెషనల్స్కి. ఇక్కడ నేను ఇందాక చెప్పా కదా నిప్పుల్లో వస్తే పాలు రావు అని. యాక్చువల్లీ అక్కడ నిప్పుల దగ్గర పట్టుకొని నొక్కుతున్నారు కదా, అప్పుడు ఒక్క చుక్క పాలు రాదు. ఎప్పుడైతే ఆ ఫింగర్ వెనకల వేరియోలోకి ఫీడ్ చేస్తారో అప్పుడు పాలు బాగా సెక్రీట్ అవుతాయి. సెకండ్ వీడియోలో ఏం చూపించామంటే బేబీ మదర్కి ఇక్కడ నిప్పులు సరిగ్గా లేదు. కొంతమంది బేబీస్ మదర్కి నిప్పులు సరిగ్గా లేదు మా పాపకి, అందుకే మేము ఇస్తున్నాం అంటున్నారు కదా. యాక్చువల్లీ నిప్పుల్లో ఓన్లీ ట్యూబ్సే ఉంటాయి. బేబీ అక్కడ పట్టుకోకూడదు. బేబీ పట్టుకోవాల్సింది ఎక్కడ?
ఏరియోలా. సో మీకు నిప్పులు ముందుకుందా, లోపలికుందా, పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, ఇవన్నీ కూడా మీకు ఏమీ డిసైడ్ అవ్వవు. ఇది క్లెఫ్ట్ ప్యాలెట్ ఉన్న బేబీకి పాలు తాగించడం ఎట్లా? ఒక క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే ఇక్కడ ఏమంటాము, ఈ పెదవి పైన ప్యాలెట్ లోపల అంగిలి కూడా స్ప్లిట్ అయిపోయి ఉంటాయి. క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే వాళ్ళకి తాగడం కష్టంగా ఉంటుంది కదా, ఆ బేబీకి. ఇది బ్రెస్ట్ క్రాల్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మదర్ జాబ్కి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్ రూల్స్. ఫస్ట్ 6 months మెటర్నిటీ లీవ్ ఇచ్చింది, కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి డాక్టర్స్ ఆర్ సమ్ అదర్ స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తే జాబ్కి, యూ కెన్ ఎక్స్ప్రెస్ మిల్క్, మదర్స్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి దాచి ఉంచచ్చు. టేబుల్ మీద ఉంటే 4 to 6 hours ఉంటాయి. రిఫ్రిజిరేటర్ అంటే వాతావరణాన్ని బట్టి, బాగా సమ్మర్లో 4 hours ఉంటాయి, వింటర్ అయితే 6 to 8 hours ఉంటాయి. అండ్ ఫ్రిడ్జ్లో మామూలుగా వాటర్ పెట్టే చోట ఉంటే కనుక 24 hours ఉంటాయి. అదే డీప్ ఫ్రీజ్ ఉంటుంది కదా, ఐస్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్రిడ్జెస్లో ఫ్రీజర్ ఆప్షన్ కూడా ఉంటుంది, దాంట్లో పెడితే 6 months ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రీజర్లో పెట్టామనుకోండి, పాలు పెట్టినప్పుడు చిన్న చిన్న కంటైనర్స్, స్టీల్ కంటైనర్స్లో వేడి నీళ్ళల్లో వేసి తీసేసి బాగా విదిలిచ్చి వాటర్ అంతా డ్రై అయిపోయినాక అమ్మ పాలు దాంట్లో ఎక్స్ప్రెస్ చేసి మూత పెట్టి దాని మీద డేట్ వేసి డీప్ ఫ్రీజ్లో పెట్టాలి. ఎందుకంటే 6 months ఉంటాయి కదా, ఈ డేట్ అయిపోగానే ఆ పాలను మనం పడేయాల్సి వస్తుంది. ఈ పాలని సపోజ్ వాడాలనుకోండి, సపోజ్ రేపు నేను బయటకు వెళ్తున్నాను, పాలు ఫ్రీజర్లో పాలు ఉన్నాయి, సో ఈ నైట్ నేను తీసి బయట ఫ్రిడ్జ్లో పెడతాను. సో పొద్దున కల్లా అది మొత్తం కరిగిపోతుంది. ఎప్పుడైతే ఫ్రోజన్ అయిందో ఫ్యాట్ లేయరు, వాటర్ లేయరు సెపరేట్ అవుతాయి. మనం జెంటిల్గా ఇలా మిక్స్ చేస్తే కలిసిపోతుంది. అది వితిన్ నైట్ లోపల, అంటే రాత్రి తీసాం కదా డీప్ ఫ్రీజ్లోంచి, సపోజ్ రాత్రి 9 తీసామనుకోండి, ఆ రాత్రి 9 లోపల ఆ పాలు ఖర్చు పెట్టాలి. ఒకవేళ ఖర్చు కాకపోతే అవి పారబోసేయాలి. అంతేగాని వాటిని మళ్ళీ తీసి డీప్ ఫ్రీజ్లో పెట్టడానికి కుదరదు. ఫ్రిడ్జ్లో పెట్టిన కొంచెం కొంచెం ఆ పూటంతా వాడుకోవచ్చు. 6 months తర్వాత కూడా మదర్ జాబ్కి వెళ్ళిపోతారు, మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి అట్లా ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, తను జాబ్కి వెళ్ళినప్పుడు కొద్దిగా పాలు తాగిస్తారు, చెంచాతో కూడా తాగించవచ్చు పాలు, ఉగ్గిగితో గ్లాస్తో కూడా న్యూ బోర్న్ బేబీ తాగలుగుతుంది. అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ చాలా 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 ఇంపార్టెంట్. అందరూ కూడా మదర్కి సపోర్ట్ చేయకపోతే అవ్వదు. ఫాదర్ అర్థం చేసుకోవాలి, పెయిన్స్ ఉంటాయి, డెలివరీ పెయిన్స్ ఉంటాయి, అలసిపోయి ఉంటారు, వాళ్ళందరికీ కావాల్సినంత సపోర్ట్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, పచ్చళ్ళు కారప్పొళ్ళు వేసి కాదు, అన్ని రకాల కూరగాయలు, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, మిల్క్ ఏది అతిగా తినకూడదు, అన్నీ మోడరేషన్లో తినచ్చు. వాటర్ మటుకు బాగా ఎక్కువగా తాగాలి, 3-4 liters దాకా తాగాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే ఐ విల్ టెల్. డాక్టర్ శ్రీదేవి గారు చాలా గొప్ప అయిపోయింది. తల్లిపాలు ఎంత గొప్పవో శ్రీదేవి గారి ప్రసంగం కూడా అంత గొప్పగా ఉంది. తల్లిపాలు ఎంత వాల్యుబుల్లో డాక్టర్ శ్రీదేవి గారి ఉపన్యాసం అంత వాల్యుబుల్. చాలా గొప్ప, చక్కగా ఎంత వివరంగా చెప్పారండి. అది వివరంగా మామూలుగా తల్లిపాలు ఇవ్వాలి, తల్లిపాలు చాలా అవసరం, తల్లిపాలు మంచి చాలా అమృతం అంటావు, కానీ నిజంగా అమృతం ఏమిటో మనకి ఆ అమృతాన్ని రుచి చూపించారు. చాలా చక్కగా చూపించారు మేడం. ఎక్సలెంట్ మేడం స్పీచ్, హైలీ ఎన్లైటెడ్, హైలీ ఇన్ఫర్మేటివ్, చాలా బాగా ఉంది. ఎవరికైనా ఇక్కడ డౌట్స్ ఉంటే అడగండి, ఎవరికైనా అనుమానం ఉంటే అడగాల్సి ఉంటే అడగండి. వెరీ గుడ్, చాలా సంతోషం. డాక్టర్ గారు ఎంత చక్కగా చెప్పారండి, ఎవరికి ఒక డౌట్ కూడా లేకుండా. ఒకటి మాత్రం చెప్తాను, తల్లిపాలు మాత్రం ఇప్పించాలి. ఎంత ఇదిగా ఉంది తల్లిపాలు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో యాక్చువల్గా స్టాటిస్టిక్స్ ప్రకారంగా 60% తల్లులే పాలు ఇస్తున్నారు పిల్లలకి, 40% 40% పాలు ఇవ్వట్లేట. ఎక్కడ వాళ్ళ స్ట్రక్చర్ ఫిగర్ పాడైపోతుందని ఇవ్వడం. ఇది చాలా బాధాకరం విషయం. ఫిగర్ పాడైపోవడం చాలా తప్పు. అసలు అది తల్లి అంటేనే ఆ హృదయం ఉండాలి. ఆ పాలిస్ అంటే బిడ్డ పాలు తాగుతుంటే అసలు ఎంత పరవశం అయిపోతుంది. బిడ్డ పరవశం అయిపోతే తల్లి కూడా పరవశం అయిపోతుంది. ఆ పరవశం అయిపోవడం అనేది వాళ్ళు అనుభవించాల్సింది ఇంకోటి కాదు. అంత గొప్ప అనుభూతిని, మాతృత్వం యొక్క అనుభూతిని కోల్పోతున్నారంట. నేను 100 మంది తల్లులు పాలు ఇవ్వవలసిందే, అది మాత్రం చెప్తాను.
ఈ స్టాటిస్టిక్స్ 60 to 70% స్టాటిస్టిక్స్ చూశాను. ఎంతమంది తల్లులు పాలిస్తున్నారు అంటే 59.8, అది 60, అంత తక్కువ. అంటే 40% మంది తల్లులు ఆ మాతృత్వం యొక్క మధురములను కోల్పోతున్నారని చెప్తున్నాను నేను. ఆ మాతృత్వం తల్లి పాలిస్తే పరవశం అవుతుంది, ఆ పరవశం అయిపోవడం తెలియకుండా ఉంది. ఏంటి వాళ్ళు ఇంక దేంట్లో పొందుతారు? ఆ తల్లి పిల్లలు తల్లి కొనవ చూస్తారు, ఒకవేళ పిల్లలు పుట్టడం ఇబ్బందిగా ఉంటే కష్టమేనమ్మా కాసంటే ఇంకెందుకు నీ బతుకుంటారు. వెంటనే నీ తల్లి అయ్యే అవకాశం లేదు అని ఏ డాక్టర్ అంటే ఇంకెందుకని బ్రతుకు అంటారు. ఆ ప్రతి స్త్రీ ఆ ముక్కంట అనుకున్నాడు. ఇంకెందుకు ఈ బ్రతుకు అనే తల్లి స్త్రీ తల్లి ఈ పాలైపోతే ఇంకెందుకు తల్లి అని అంటాను నేను. అంత ఇదిగా అది నిజంగా దగ్గర వాళ్ళు ఇంక అంతేకాదు విషయం ఈ మధ్య చూస్తున్నాం. ఒబేసిటీ ఒళ్ళలో వచ్చేస్తుందని, షుగర్ ఎక్కువగా ఉందని, బీపీ ఎక్కువ ఉందని, ఇవన్నీ ఉన్నాయంటే కేవలం తల్లిపాలు ఇవ్వకపోవడంలో వస్తున్నాయి. అలాగే పిల్లలు చాలా తెలివిగా ఉండాలంటే ఏ పిల్లలైతే తల్లిపాలు తాగుతారో వాళ్ళకి మేధస్సు చాలా బాగా ఉంటుంది, గుర్తించండి. మెదడు చక్కగా వృద్ధి చెందుతుంది. అలాగే జబ్బులు రాకుండా ఉంటాయి. ఏ తల్లులైతే ఏ బిడ్డ అయితే తల్లి దగ్గర పాలు తాగుతుందో చక్కగా ఆ బిడ్డకి ఇన్ఫెక్షన్స్ తొందరగా రావు, ఆ తేలిగా ఇన్ఫెక్షన్స్ రావు, రోగ నిరోధశక్తి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇన్ని రకాల ఏదో వ్యాక్సిన్ ఏం చేద్దాం వల్లే, మందులు వాడదాం వల్లే, ఎన్నో మందులు ఉన్నాయి కదా, ఈ రకమైన ఆలోచన తప్పు. తల్లిపాలే అమృతం ఉంటే అమృతం నిజంగా అది మనకి ఎంత అనిస్తుంది. ఈ తల్లిపాల వారం సందర్భంలో ఎంత గొప్పని సందేశం ఇచ్చారు మేడం. వెరీ హ్యాట్స్ ఆఫ్ టు యు మేడం. డాక్టర్ శ్రీదేవి గారు ఈ విషయంలో ఒక ఉద్యమంగా చేస్తున్నారు తల్లిపాలు గురించి. ఆవిడ ఎంతో బిజీ డాక్టర్, ఇంతగా చాలా బిజీ డాక్టర్, కానీ తల్లిపాలు గురించి చెప్పాలంటే అంత వదిలేసి వచ్చేసి ఆవిడ చెప్తుంటారు. అంత ఇది ఆవిడ అంకితమైపోయారు అవేర్నెస్ ఇవ్వడానికి. ఒక తల్లులకే కాదు, తండ్రులకు ఉండాలి, అందరికి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి, అందరికీ ఉండాలి. అది ప్రతి ఒక్కరికి కాదు, ఒక తల్లికే కాదు, మొత్తం కుటుంబం అంతటికీ అవగాహన ఉండాలి. అప్పుడే సరైనది ఉంటుంది. మరి డాక్టర్ గారు ఇంత చక్కని సందేశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుస్తూ మళ్ళీ వచ్చేవారు కలుద్దాం. అంతకు సెలవు. మరి జై హింద్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.